హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి కదా. తాగొచ్చా తాగకూడదా, కుంకుమ పువ్వు తింటే బేబీ కలర్ పుడతారా పుట్టరా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి. అండ్ నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి అనమాట. తాగొచ్చా తాగకూడదా అండ్ బేబీ కలర్ పుడతారా అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు కుంకుమ పువ్వు వల్ల అసలు బేబీ కలర్ ఏం మారదు, జెనెటికల్గా ఫాదరు అండ్ మదర్ ఎట్లా ఉన్నారో బేబీ కూడా అట్లనే ఉంటుంది. సో కాబట్టి కుంకుమ పువ్వుతో కలర్కి అసలు సంబంధమే లేదు. కానీ కుంకుమ పువ్వు అసలు ఎందుకు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో? అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే 5th మంత్ నుంచి కుంకుమ పువ్వు యూజ్ చేయండి, కొంచెం మంచిది, కలర్ కోసం కాదు. కుంకుమ పువ్వులో కొన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా, అవి హెల్త్కి మంచిది. ఆ ప్రెగ్నెన్సీలో నిద్ర అసలు సరిగ్గా పట్టదు కదా, సో నిద్ర పట్టడానికి మంచిగా అవి కొంచెం మంచిగా ఉంటుంది, నిద్ర పడుతుంది, కంటికి లోపల బేబీకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో కూడా, విటమిన్స్ ఉంటాయి కాబట్టి. సో దాన్ని 1-2 తీసుకుంటే చాలు అది ఇది అని చెప్పి అన్నారనమాట. సో అందుకని నేను కూడా చాలా వెతికి కొన్ని వీడియోస్ చూసి నేను కూడా 5th మంత్ నుంచి యూజ్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది హిమాలయ వాళ్ళది, హిమాలయ సాఫ్రాన్ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది 1 గ్రామే అనమాట. 1 గ్రామే నాకు 650 పడింది. 1 గ్రామ్ సాఫ్రాన్ 650 పడింది. చూద్దాం ఎట్లా ఉందో ఏమో. ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను నేను, నాకు బాగానే అనిపించింది. అంటే మంచిగా నిద్ర పడుతుంది, ఇది వేసుకున్న తర్వాత నుంచి మంచిగా నిద్ర వస్తుంది అనమాట. చూసారు కదా, హెల్త్ బెనిఫిట్స్. కానీ సాఫ్రాన్ చాలా వేడి, ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఒకసారి మీరు డాక్టర్ని కనుక్కోండి మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదని. కొంతమందికి అసలు పడదంట. నేను చాలామందిని అడిగాను, కొంతమందికి అసలు పడదు. ఇది చాలా వేడి అనమాట. సో 2-3 అంతే, 2-3 తప్ప అసలు ఇంత వాడకండి. ఇది ఒక్కటే మీకు దగ్గర 3 months 4 months రావాలి. సో చూసుకొని మంచిగా యూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి.